నీ అవసరమేంటో దేవునికి తెలుసు, నీ కుటుంబ అవసరమేంటో దేవునికి తెలుసు. అప్పుడు నువ్వు ప్రార్థన చేసి చేయటంలోనే దేవుడు ఆ అవసరాన్ని తీర్చడానికి సిద్ధంగా మన దగ్గరే ఉంటాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు మనం దేవుని గుణాన్ని నేర్చుకున్నప్పుడు, ఆయన నీతిని మనం నేర్చుకున్నప్పుడు, ఆయన న్యాయాన్ని మనం నేర్చుకున్నప్పుడు, ఆయన న్యాయాన్ని మనం నేర్చుకున్నప్పుడు, ఆయన నీతిని మనం నేర్చుకున్నప్పుడు మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. పిల్లరా, ఎటువంటి అడ్డంకులు లేకుండా. కాబట్టి అటువంటి దేవుని దగ్గరకు మన ప్రార్థన వెళ్ళాలంటే మనకి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? నీతి, న్యాయం. ఈ రెండు దేవుని గుణాలండి. దేవుని గుణాలు. ఆయన గుణం మనకు రావాలి. ఆయన గుణం మనకుంటే ఆయన ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. ఓహో, నా బిడ్డ నా గుణంతో జీవిస్తూ ఉన్నాడు, నా నీతితో జీవిస్తూ ఉన్నాడు అని ఎంతో సంతోషపడతాడు. అదే మనం నేర్చుకోకుండా ఏసే 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 అనుకున్నాం అనుకో, దానివల్ల ఉపయోగం లేదు. ఉపయోగం ఏమాత్రం లేదు. అనుకోవటమే అంతే, రెండోది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.